ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. తారుమారు చేసేందుకు అవకాశమే లేకుండా పట్టాదారు పాస్ పుస్తకాలను రూపొందిస్తున్నామన్నారు. 2027 మార్చి నాటికి రాష్ట్రంలోని రైతులందరికీ కొత్త పాస్ పుస్తకాలు అందజేస్తామని స్పష్టం చేశారు. జగన్ ఎన్ని ఎత్తులు వేసినా అమరావతిని అడ్డుకోలేరని సీఎం తేల్చి చెప్పారు. బాపట్ల జిల్లా సూరేపల్లిలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలను లబ్దిదారులకు అందజేశారు. వైసీపీ ప్రభుత్వం ప్రతి చోట భూ వివాదాలకు తెరలేపిందని సీఎం మండిపడ్డారు. గత సర్కారు తప్పిదాలన్నింటినీ సరిచేస్తూ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం తీసుకొస్తున్నామన్నారు. ఎవరూ ట్యాంపరింగ్ చేయలేని విధంగా కరెన్సీ నోట్లలో వాడే అత్యాధునిక సాంకేతికతను వినియోగించి పాసు పుస్తకాలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. ప్రజలు కూడా గొడవలకు పోకుండా శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. అన్నదమ్ముల మధ్య భూ వివాదాలు వద్దని హితవు పలికారు. తల్లిని చెల్లిని ఆస్తి కోసం కోర్టుకు లాగిన వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవద్దని సూచించారు. గత ప్రభుత్వంలో మీ భూమిపైన కన్నేశారు, కబ్జాలు చేశారు, రికార్డులు తారుమారు చేశారు, ప్రతి ఇంటిలో భూ వివాదాలకు తెరలేపారు. వాళ్ళు పోయారు. వాళ్ళు చేసిన పాపాలు అక్రమాలు మిగిలే ఉన్నాయి, వెంటాడుతున్నాయి. నేను ఆఫీస్కి వెళ్ళాను. ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారిగా వస్తా ఉంటే ఎవరంటే వాళ్ళు ఆవేశంతో, బాధలతో, ఫ్రస్ట్రేషన్తో అర్జీలు ఇచ్చేవాళ్ళు. ఆ అర్జీలన్నీ చూశాను. 100% రెవెన్యూ డిపార్ట్మెంట్ అర్జీలే. అందుకే ఒకే నిర్ణయం చేశాను. ఎట్టి పరిస్థితుల్లో శాశ్వతంగా భూ సమస్యలు పరిష్కారం చేసి మీకు భూ హక్కు ఇచ్చే బాధ్యత నేను తీసుకోవాలని చెప్పి ఒక నిర్ణయం చేశాను, ఒక సంకల్పం చేశాం. 2027 మార్చి నాటికి 1,12,00,000 పట్టాదారు పాస్ పుస్తకాలు పగడ్బందీగా మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. దీనికి రీసర్వే 2.0 కింద చేపట్టాం. మీకు ఇచ్చే పాస్బుక్ ఎవరు తారుమారు చెయ్యలేరు. ఈ రోజు మన దగ్గర డబ్బులుంది, కరెన్సీ ఉంది. ఆ కరెన్సీకి ఏ టెక్నాలజీ వాడతామో అదే టెక్నాలజీ మీ పాస్బుక్ వాడాం. 3 సార్లు ఎలాంటి రాజీ లేకుండా పట్టాదారు ఎవరైతే ఉన్నాడో ఆయనకు చెప్పి ఈకేవైసీ తీసుకొని ఇస్తున్నా. ఒక్క రూపాయి కూడా అవినీతి ఇవ్వకుండా ప్రతి ఒక్కరికి శాశ్వతంగా పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలనేది నా అభిమతం. అమరావతి చట్టబద్దతకు దేశంలోని అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి మద్దతిచ్చాయని సీఎం గుర్తు చేశారు. ఒక్క సైకో పార్టీ మాత్రమే వ్యతిరేకించిందని ఆక్షేపించారు. జగన్ లాంటి 1000 మంది వచ్చినా అమరావతిని అడ్డుకోలేరని తెగేసి చెప్పారు. మహిళల గౌరవం గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్ కు లేదన్నారు. తీవ్రవాదుల్లా జగన్ అప్పుడప్పుడు వచ్చి ఇష్టమొచ్చినట్లు మాట్లాడి వెళ్లిపోతున్నారని దుయ్యబట్టారు. అమరావతిలో అవినీతి జరుగుతోందని జగన్ చేస్తున్న ప్రచారాన్ని సీఎం ఖండించారు. కేంద్రం అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిని చట్టం చేశారు, రాజముద్ర వేశారు. 50 రాజకీయ పార్టీలు, 49 రాజకీయ పార్టీలు సపోర్ట్ చేశాయి. ఒకే ఒక పార్టీ, మా తమ్ముడు సైకో పార్టీ. ఒక నాయకుడిని సైకో అనుకున్నాం గాని పార్టీని సైకో పార్టీగా తయారు చేశాడు. మొన్న 3 ముక్కలాట, ఇప్పుడు నావిగన్ వాటికన్ అలా సంతోషం. ఆడబిడ్డల గౌరవాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అమరావతి ఆడబిడ్డల్ని ఎన్ని అవమానాలు చేశారు, సోషల్ మీడియాలో పెట్టి ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. కడాన మా మిస్సెస్ ను కూడా ఏ విధంగా చేశారు. ఆయన మిస్సెస్ చేస్తే నేను ఖండించా. కనీస సభ్యత లేదు. అమరావతి కట్టలేమంట. నీలాంటి 1000 మంది కాదు సైకోలు ఎవడొచ్చినా అమరావతి ఆగదు. అప్పుడప్పుడు తీవ్రవాదుల గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు కూడా ఎక్కడో అడవుల్లో ఉంటారు. ఒకసారి వచ్చి అటాక్ చేసి మళ్ళా వెళ్ళిపోతారు. అంటే భయభ్రాంతులు చేస్తారు. ఈయన అంతే, ఎక్కడో ఉంటాడు, అప్పుడప్పుడు వస్తాడు ఇక్కడికి, వచ్చి ఒక ఇష్టానుసారంగా మాట్లాడి బెదిరించి మళ్ళా పారిపోతా ఉంటాడు. ఇప్పుడు అంటున్నాడు విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అదే చేస్తున్నాం CRDA. అంటే అమరావతి పేరు చెప్పడానికే ఇష్టపడిన వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా.
కూటమి ప్రభుత్వం వచ్చాక 22A భూముల తొలగింపు, ఫ్రీహోల్డ్ నుంచి మినహాయింపు ద్వారా సమస్యలు పరిష్కరించామని సీఎం గుర్తు చేశారు. భూ రికార్డులు సరిచేసుకునేందుకు స్వర్ణ వార్డ్, స్వర్ణ గ్రామం కార్యాలయాల్లో అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. సూర్యలంక బీచ్ ను సుందరీకరించి పర్యాటకంగా తీర్చిదిద్దుతామన్నారు. మత్స్యకారుల పొట్టకొట్టేలా పొరుగు రాష్ట్రాల వారు చొరబడకుండా కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.